శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం వేదగాయత్రే నమః. కార్తీక మాసం గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. కార్తీక మాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది మరియు శివునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా కూడా అభివర్ణిస్తూ ఉన్నాము. అనేక మాసాలు ఉన్నా కూడా 2 మాసములకు మాత్రమే 3 మాసములకు మాత్రమే పురాణాల గురించి ఉన్నాయి. కార్తీక మాసము కార్తీక పురాణము, మాఘమాసము మాఘ పురాణము, వైశాఖ మాసము వైశాఖ పురాణం అనేటువంటి 3 పురాణాలు మాత్రమే కూడా ఉన్నాయి. అటువంటి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణాన్ని వినడం వల్ల మన సర్వ పాపములు తొలగిపోతాయి, సర్వ సుఖములు లభిస్తాయి, శివ సాయుధ్యము విష్ణు సాయుధ్యము కూడా కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణము వినడం వల్ల, కార్తీక పురాణాన్ని చదవడం వల్ల మన యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈరోజు కార్తీక మాసంలో మనకు పాఠ్యమైపోయింది, విధియ అయిపోయింది, తదియ అయిపోయింది. ఈ విధంగా ఈరోజు మనకు 4వ అధ్యాయము, ఈరోజు చవితి 4వ అధ్యాయం కూడా మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ 4వ అధ్యాయం యొక్క విశేషత కూడా వినండి, తరించండి. వశిష్ఠ మహాముని ఆ జనక మహారాజుతో కలిసి నదీ తీరంలో ఈ కార్తీక మాస విశిష్టతను వివరిస్తూ ఉండేటువంటి సమయంలో ఆ జనక మహారాజు గారు వశిష్ఠుల వారిని చూసి, ఓ మహాత్మా, మీ నోటి నుండి వింటున్నటువంటి ఈ యొక్క కార్తీక పురాణము చాలా దివ్యంగా, చాలా ఆనందకరంగా కూడా కొనసాగుతున్నది. అయితే నాకు ఒక అనుమానం కూడా ఉంది. ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేయండి. ఈ కార్తీక మాసంలో మనము ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి, ఏ విధమైనటువంటి పూజ చేయాలి అని చెప్పమని కోరినాడు. అంతేకాకుండా ఈ కార్తీక మాస ప్రభావాన్ని కూడా నాకు తెలియజేయండి అని చెప్పి ప్రార్థించినాడు జనక మహారాజు వశిష్ఠుల వారిని. వశిష్ఠుల వారు చిరుమందహాసంతో వారి యొక్క ప్రార్థనను కూడా మన్నించి కార్తీక మాస మహాత్మ్యాన్ని కూడా వివరించసాగినాడు. ఓ జనక మహారాజా, సకల పుణ్యాలను ప్రసాదించేటువంటి కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ఈ చరిత్రను వినుట వలన సకల పాపములు కరిగిపోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలంలో శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. గోపుర ద్వారమున కానీ లింగాగ్రమున కానీ ఆవు నేతితో దీపారాధన చేసినటువంటి వారు పుణ్యాల రాశియు, అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములుగా అవుతారు. ఎప్పుడైతే మనము దేవాలయంలోకి వెళ్ళి ఆవు నీతితో దీపారాధన చేసినట్లయితే మనకు పుణ్యం అనేటువంటిది పెరుగుతుంది. ఆవు నీతి గురించి చాలా విశేషంగా కూడా చెబుతారు. కామధేను సముద్భూతం సర్వక్రతుషు సంస్థుతం దేవానాం ఆజ్యమాహారం అతశాంతిం ప్రయచ్చమే. అంటే దేవతలకు ఏదైతే ఆహారంగా ఉందో అది ఏమిటయ్యా అంటే కామధేనువు నుంచి పుట్టినటువంటిది. కామధేను అంటే గోవు. ఆ గోవు నుంచి పుట్టినటువంటి ఈ నేతితో దీపారాధన చేస్తే పుణ్యములు కలుగుతాయి, అన్ని ధర్మాలు తెలుసుకున్నటువంటి వారు అవుతారు, ధర్మాత్ములుగా కూడా అవుతారు. మరి ఆవు నెయ్యి దొరకదు, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరకడం లేదు. మరి దీపారాధన మానుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ ఆవు నెయ్యి దొరికిన పక్షంలో మనము నువ్వుల నూనె, తిలతైలము అంటారు, ఆ తిలతైలంతో దీపారాధన కూడా చేయవచ్చును. ఆ తిలతైలము దొరకలేదు, విప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ ఆఖరికి కొబ్బరి నూనెతో కానీ ఆముదంతో కానీ ఏ విధమైనటువంటి చమురుతోనైనా సరే దీపారాధన చేయడం అనేటువంటిది చాలా శ్రేష్టం.
దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సాక్షాత్ దీపం నమోస్తుతే. దీపారాధన చేయడం ముఖ్యంగానే దాన్ని అష్టమూలికా తైలంతో చేస్తున్నామా, నవమూలికా తైలంతో చేస్తున్నామా, పంచమూలికా తైలంతో చేస్తున్నామా, లేకుంటే ఏ విధమైనటువంటి నూనె వాడాలి, ఇవన్నీ కూడా మొట్టమొదటగా ఆవు నెయ్యి, అది దొరకకపోతే నువ్వుల నూనె, అది దొరకకపోతే పిప్ప నూనె, చివరకు ఏదీ దొరకకపోతే ఏదో ఒక చమురుతో నూనెతో దీపారాధన చేయడం అనేటువంటిది విశేషంగా కూడా భావించాలి. కేవలం పుణ్యం కొరకు కానీ, ఏదైనా ఫలాన్ని ఆశించి కానీ, ఆర్భాటం కోసం కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ ఏ విధంగా అయినా చేసినా సరే, నేనేదో దండిగా దీపాలు వెలిగిస్తే నాకేదో ఎక్కువ పుణ్యం వస్తుంది, లేకుంటే నేను ఇన్ని దీపాలు వెలిగించడం అందరూ చూస్తే అబ్బా ఈమె చూడు, ఇతను చూడు ఎన్నెన్ని దీపాలు వెలిగిస్తున్నాడో అని అనుకుంటారని కానీ, లేకుంటే నేను ఇట్లా దీపారాధన చేసి నా ఈ కోరిక నెరవేర్చుకుంటాను అని కానీ, ఏ కారణంతోనైనా సరే దీపారాధన చేసినా సరే, తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. మామూలుగా పాపములు 2 రకాలు ఉంటాయి. ఒకటి తెలిసి చేసే పాపము, ఒకటి తెలియక చేసేటువంటి పాపము. తెలిసి చేసేటువంటి పాపం అంటే ఇది తప్పు అని తెలుసు, పాపము అని తెలుసు, నేరము అని తెలుసు, ఘోరము అని తెలుసు, కానీ ఆ పాపాన్ని, ఆ తప్పును చేయకుంటే మన మనసో శరీరమో బుద్ధో ఏదో ఒకటి ఒప్పుకోదు. తద్వారా ఆ తప్పు చేయడానికి మనము సంసిద్ధమై తప్పు జరిపిస్తాం. ఇంకా కొన్ని తప్పులు పాపాలు ఎలా ఉంటాయంటే అది తెలియదు మనకు, అది చేస్తే పాపము అని తెలియదు, అది చేయడం తప్పు అని తెలియదు. ఇటువంటి జ్ఞాత అంటే తెలిసి చేయక చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసినట్లయితే ఆ పాపములన్నీ తొలగిపోతాయి. మరి దీని గురించి చెప్పాలి అంటే ఒక చక్కటి ఇతిహాసపూరితమైనటువంటి కథ కూడా ఉంది. ఆ కథను చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పాంచాల దేశమును ఒక మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఎటువంటి మహారాజు అయ్యా అంటే చాలా ఉత్తముడు, మంచివాడు, దాన ధర్మములు చేసేటువంటి వాడు, అష్టభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఎటువంటి సంపద ఉందంటే మనందరికీ తెలుసు, కుబేరుడు ధనాధిపతి. కుబేరుడి దగ్గర ఉన్నటువంటి ధనము ఎవరి దగ్గర లేదంటారు. అటువంటి అంతటి ధనము కూడా ఈ మహారాజుకు కలిగి ఉన్నాడు. అదేవిధంగా అనేక భోగభాగ్యాలు ఉన్నాయి, విశాలమైనటువంటి రాజ్యము ఉంది. ఇలా అనేకము ఉన్నప్పటికీ ఈ మహారాజుకు ఒకే ఒక లోపం ఉంది. ఏమిటయ్యా అంటే అతనికి సంతానము లేదు. అపుత్రస్య గతిం నాస్తి అంటారు. అంటే కొడుకులు లేకపోతే గతులు లేవు, పున్నావ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇతనికి పుత్ర సంతానం లేదు. కాబట్టి చివరికి అనేక దానములు, ధర్మములు, పూజలు, వ్రతాలు ఎన్నో కూడా ఈ మహారాజు గారు చేసుకుంటూ వచ్చినారు. చివరికి ఒకనాడు భగవత్ సాక్షాత్కారం కోసము ఎలాగైనా సరే భగవంతుని సాక్షాత్కరింపచేసుకుని నా ఈ కోరికను నెరవేర్చుకోవాలి, పుత్ర సంతానాన్ని పొందాలి అని చెప్పి గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ స్నానం చేసి నదిలో ఘోరమైనటువంటి తపస్సును కూడా ప్రారంభించినాడు ఈ మహారాజు గారు. ఆ మహారాజు గారు అట్లా తపస్సు చేసేటువంటి సమయంలో పైనల్పుడు అనేటువంటి ఒక మునీంద్రుడు కూడా మహారాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడ ఏ కారణం కోరి తపస్సు చేస్తూ ఉన్నావు? అవన్నీ నాకు తెలియజేయవయ్యా అని చెప్పి అడిగినాడు. దానికి పైనల్ప మహామునికి నమస్కారం చేసి, ఓ మహానుభావ, మీరు మహర్షులు, మీకు తెలియనిదేమున్నదయ్యా? నాకు పుత్ర సంతానం లేదు, కాబట్టి ఆ పుత్ర సంతానం లేదనేటువంటి మనోవేదన, దిగులు నాకు చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి నేను పుత్ర సంతానాన్ని పొందడం కోసమై నేను ఈ తపస్సును కూడా చేస్తున్నాను అని చెప్పి ఆ పైనల్పునికి మహారాజు గారు వివరిస్తాడు. ఆ సమయంలో ఆ పైనల్పుడు చాలా దయ కలిగినటువంటి వాడై మహారాజుకు ఒక
సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని కూడా తెలియజేస్తాడు. కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఆ ధర్మాన్ని కూడా నువ్వు ఆచరించవయ్యా అని చెప్తాడు. ఓ మహారాజా, కార్తీక మాసంలో నదీ స్నానము, జపము, దానము చేసినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేస్తే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. కాబట్టి నీవు శివాలయంలో కార్తీక మాసం అంతా కూడా ఈ దీపారాధనను కూడా చేయవయ్యా సాయంకాల సమయంలో అని చెప్పి పైనల్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. అది విన్నటువంటి ఆ మహారాజు గారు కూడా చాలా సంతోషించి తన రాజధానికి కూడా చేరుకున్నటువంటి వాడై కార్తీక మాసం వచ్చిన పిమ్మట ఆ సదాశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మొదలుపెట్టినాడు. ప్రతి సాయంకాలము కూడా శివాలయానికి వెళ్ళి నిత్య దీపారాధన కూడా చేయడం ప్రారంభించినాడు. ఎప్పుడైతే ఈ మహారాజు గారు శివాలయంలో సాయంకాల సమయంలో దీపారాధన చేయడం ప్రారంభించినాడో అతని భార్య కూడా గర్భవతి కూడా అయినది. చాలా సంతోషాన్ని పొందినాడు. ఒక శుభలగ్నంలో పుత్రోదయం కూడా కలిగింది. ఒక మంచి చిరంజీవి కూడా జన్మించినాడు. అయితే ఒక చిన్న విశేషం కూడా చెప్తాను. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా నాడు కలుగు. అంటే పుత్రుడు జన్మించినప్పుడే అబ్బా నాకు కొడుకు పుట్టినాడు, నా వంశాన్ని ఉద్ధరిస్తాడు, వీడేదో నన్ను పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు, వీడేదో నన్ను సాకి సంతరిస్తాడు అని చెప్పి మనము ఆనందపడవలసినటువంటి అవసరం లేదు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యి ప్రయోజకుడుగా మారితే ఆ రోజు మనం సంతోషించాలి. ఈ మహారాజు గారు పుత్ర సంతానం కలిగినందుకు ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. బ్రాహ్మణులకు వస్త్ర మర్యాదలు, రత్నభూషణాదులు దానాలు చేసినాడు. అన్న సంతర్పణలు జరిపించినాడు. పండితులందరికీ కూడా అనేక సత్కారాలు కూడా చేశాడు. ఋషులకు మునులకు కావలసి యజ్ఞయాగాదులకు కావలసినటువంటి సంపదలు మొత్తము కూడా అందజేసినాడు. తర్వాత రాజపురోహితుల వారి అనుమతిలో ఆ అబ్బాయికి శత్రజిత్తు అని చెప్పి నామకరణాన్ని కూడా చేసినాడు. ఆ పిల్లవాడు కూడా శుక్లపక్షంలో అంటే అమావాస్య తర్వాత చంద్రుడు రోజు రోజు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ పోతాడో ఆ పిల్లవాడు కూడా శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదిన ప్రవర్ధమానంగా కూడా పెరుగుతూ ఉన్నాడు. అనేక విద్యలు నేర్చుకున్నాడు. గొప్పవాడుగా తయారుగా కావాలి అని చెప్పి తండ్రి సూక్ష్మ ధర్మాలు, యుద్ధ విద్యలు, రాజధర్మాలు అన్నీ కూడా నేర్పించినాడు. అయితే యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఈ శత్రజిత్తు అనేటువంటి ఈ యొక్క యువరాజు రాజకుమారుడు కూడా తన తండ్రి యొక్క రాజ అధికారంతో తన దగ్గర ఉండేటువంటి ధన మదంతో కూడా స్త్రీలోలుడుగా కూడా మారాడు. స్త్రీలోలుడుగా మారడమే కాకుండా బ్రాహ్మణుల్ని, గురువుల్ని అందరినీ కూడా ద్వేషించినాడు. అందరినీ కూడా హింసించినాడు, బంధించినాడు. అనేక విధములైనటువంటి కష్ట నష్టాలకు కూడా గురి చేసేటువంటి వాడైనాడు. జాతి సంకరాన్ని కూడా ప్రోత్సహించినాడు. అదేవిధంగా ఆ రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు కూడా నివసించేటువంటి వాడు. అతనికి ఒక భార్య కూడా ఉంది. ఆమె చాలా అందగత్తె. ఎటువంటి అందగత్తె అంటే మనం రతీదేవి అని చెప్పి అందంతో పోలుస్తూ ఉంటాం. అటువంటి రతీదేవికి కూడా ఈర్ష్య కలిగేటువంటి అందము కలిగినటువంటి ఆ బ్రాహ్మణ వనిత చాలా అందంగా ఉండడంతో ఆ రూప లావణ్యాన్ని చూసి ఈ యువరాజు రాజకుమారుడు కూడా సమ్మోహితుడయ్యాడు. సమ్మోహితుడవడమే కాకుండా ఆ బ్రాహ్మణ కాంతలను చేరుకొని ఆమె పొందును కూడా ఆమెను కోరాడు. ఆమెను సమీపించి తన మనసులో ఉండేటువంటి కోరికను ఆమెకు తెలియజేస్తాడు. అయితే ఈ బ్రాహ్మణ కాంత కూడా అత్యంత రూపలావణ్యాలు కలిగినటువంటి ఈ రాజకుమారుడిని చూసి సంతోషించింది, ఆశ్చర్యపోయింది. రాజకుమారుడు కోరిక అడగడంతో కాదనలేకపోయింది. ఇద్దరూ కూడా ఒక రహస్య స్థలాన్ని
ఏర్పాటు చేసుకుని అక్కడ రతికేళిలో కూడా గడిపేటువంటి వారు. బ్రాహ్మణ కాంత తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి వెళ్ళి రాజపుత్రునితో ఆనందంగా కాలాన్ని గడిపి భర్త నిద్ర లేచేటువంటి సమయానికి తిరిగి తన గృహానికి కూడా చేరుకునేటువంటిది. ఈ తన యొక్క రహస్య బంధాన్ని భర్తకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నది. ఈ విధంగా కొంతకాలము జరిగింది. ఎంత కష్టపడినా రంకు అనేటువంటిది దాగదు. ఈ విషయము చాలా చాలా జాగ్రత్తగా కూడా తను జాగ్రత్త పడినప్పటికీ 10 మందికి కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఆమె ప్రవర్తనపై భర్తకు కూడా అనుమానం కలిగినది. ఈ రాత్రి సమయంలో ఎక్కడికో వెళ్ళి వస్తున్నది అని చెప్పి ఈయన అనుమానపడడం కూడా మొదలుపెట్టినాడు. ఆమెను ఎలాగైనా సరే ప్రత్యక్షంగా పట్టుకోవాలి, ఈమెను అంతమొందించాలి, యమపురికి పంపించాలి, లేకపోయినట్లయితే నా గౌరవ మర్యాదలన్నీ కూడా ఈ పురంలో పోతాయి అని చెప్పి బ్రాహ్మణుడు ఆలోచన కూడా చేసినాడు. సరే, అదే సమయంలో ఒకనాడు కార్తీక పౌర్ణమి కూడా వచ్చింది. ఆ రోజున ఆ బ్రాహ్మణ కాంత శివాలయంలో దీపారాధన చేయడానికి వెళ్ళింది. అక్కడ శివాలయానికి రాజకుమారుడు కూడా వచ్చి ఉన్నారు. ఇద్దరికీ కూడా ఒకరినొకరు చూసుకున్నారు. అదే సమయంలో కామానికి నియమం ఉండదు. అందుకే అంటారు కామాతురాణం నవయం న లజ్జ అని. అంటే కామంతో కళ్ళు మూసుకునేటువంటి వారికి భయము కానీ సిగ్గు కానీ ఎవరైనా అనుకుంటారనేటువంటి ఆలోచన కూడా ఏమీ ఉండదు. సరే, వారిద్దరూ కూడా తమ కనులతోనే కూడా సైగల ద్వారా అదే గుడిలో కూడా తమ కామకేళిని చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. అందుకోసం ఆమె ఒక పెద్ద ప్రమిద తీసుకుని తన చీర కొంగును చించి అందులో చమురు పోసి దీపారాధన కూడా చేసి ఆ రాజకుమారుడికి కనుసైగతో చేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు ఆమె రాక కోసం శివాలయంలో ఎదురు చూస్తూ కూడా ఉన్నాడు. ఇంటికి వెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణ కాంత భర్త నిద్రపోయే వరకు ఎదురు చూస్తూ ఉన్నది. భర్తకు కూడా ఆమెను ప్రత్యక్షంగా కూడా పట్టుకోవాలి, ఏ విధంగా అయినా సరే ఆమెను అంతమొందించాలి అని నిశ్చయించుకున్నటువంటి వాడై నిద్రపోయినట్లుగా కూడా నటిస్తూ ఉన్నాడు. నిజంగా నిద్రపోయిన వాడిని లేపొచ్చు, కానీ నిద్ర నటించేటువంటి వాడిని లేపడం కష్టం. ఆ విధంగా భర్తను లేపే ప్రయత్నం చేసింది. లేవకపోతే అమ్మయ్య, నా భర్త పడుకున్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి దేవాలయానికి కూడా వెళ్ళిపోయింది. ఆ దేవాలయంలో దీపంలో ప్రమిద నిండుగా ఆముదం పోసింది. ఒత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులో రాజకుమారునితో సరసల్లాపాలాడుతూ ఆనందంతో కూడా ఉండిపోయింది. ఆ సమయంలో కాస్త ఒత్తి తగ్గడంతో రాజకుమారుడు ఒత్తిని పెద్దగా చేసి ఇంకాస్త చమురు కూడా దాంట్లోకి పోయడం కూడా జరిగింది. ఈ సరస సల్లాపాలలో వీరు కాలాన్ని కానీ చుట్టుపక్కల కానీ ఏమీ గమనించడం కూడా చేయలేదు. అదే సమయంలో ఈమె భర్త కూడా ఆమెను వెన్నంటి వచ్చిన వాడై ఆ దేవాలయం తలుపులు బిగించి ఆ యొక్క బ్రాహ్మణ కాంతను ఆమె భర్త కత్తితో పొడిచి చంపినాడు. అదేవిధంగా రాజకుమారుణ్ణి కూడా కత్తి తీసుకొని పొడిచి చంపినాడు. ఆ చనిపోయేటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి తన కరవాలంతో ఆ బ్రాహ్మణ కాంత భర్తను కూడా రాజకుమారుడు అంతమొందించాడు. ఈ విధంగా ఒకరి ఒకరు చంపుకున్నటువంటి వారై ముగ్గురు కూడా అదే శివాలయంలో కూడా విగత జీవులను కూడా పొందినారు. ఆ రోజు కార్తీక పౌర్ణమి మరియు సోమవారము రెండూ కూడా కలిసి వచ్చినాయి. ఎప్పుడైతే ప్రాణాలు పోయినాయో, విగత జీవులయ్యారో, వారి యొక్క ప్రాణములు తీసుకొని పోవడానికి యమలోకం నుంచి యమభటులు ఆయుధాలు పట్టుకుని కూడా వచ్చారు. అదేవిధంగా శివలోకం నుంచి శివకింకరులు కూడా ఆ దేవాలయాన్ని చేరుకున్నారు. శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణుణ్ణి కూడా
విమానం మీద కైలాసానికి తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో సిద్ధంగా ఉన్నారు. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు చేతులు కట్టి యమలోకానికి ఈడ్చుకుపోవడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభట్లను చూసి, ఓ యమభటులారా, ఏమి ఇంత దుర్మార్గము, ఏమి ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు మీరు? నా భార్య తన పాతివ్రత్యాన్ని విడిచిపెట్టి పరాయి పురుషుడితో సంగమానికి సిద్ధపడింది. అటువంటి వాడిని నేను అంతమొందించాను. ఒక కులస్త్రీ కలంకం తేవడంతో ఆమెను నేను ఈ విధంగా కూడా చేశాను. వారిద్దరిని మీరు కైలాసంకు తీసుకుపోవడమేమి? ఏ పాపము చేయని నన్ను ఈ విధముగా యమలోకానికి తీసుకుని పోవడమేమి? మంచి వాళ్లకు శిక్ష, చెడ్డవాళ్లకు శిక్ష వేరే వేరేగా ఉంటాయి కదా. ఈ అపరాధానికి కారణమేమి అని చెప్తే యమదూతలు చిరునవ్వుతో, ఓ బ్రాహ్మణుడా, నీ ఇల్లాలు దురాచార పరాయణ అయినప్పటికీ, మోసగుణం కలిగినప్పటికీ, తన భర్తను తాను మోసం చేసినప్పటికీ, వివాహిత కులకాంత అయ్యి ఒక పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పటికీ ఆమె కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు, అది సోమవారం రోజు, చీర కొంగుతో ఒత్తి చేసి దీపారాధన చేసింది. ఆ దీప ఫలితం ఆమెకు వచ్చింది. తద్వారా ఆమె పుణ్యలోకాలను కూడా పొందుతున్నది. రాజకుమారుడు కూడా పరస్త్రీ లోలుడైనప్పటికీ తన అందములను వెలుగులో చూడాలనేటువంటి ఉద్దేశంతో ఆ దీపపు ఒత్తిని పెద్దగా చేయడమే కాకుండా నూనెను కూడా ఆ దీపారాధన పాత్రలో పోసాడు. కార్తీక తైల ప్రభావం వల్ల వాళ్ళిద్దరి యొక్క పాపమును నశించిపోయాయి. కార్తీక సోమవారం నాడు అజ్ఞానంతోనైనా దీపారాధన చేసేవాడు యోగీంద్రుడవుతాడు, పుణ్యలోకాలను పొందుతాడు. వారిద్దరూ తప్పు చేసినప్పటికీ దీపారాధన ఫలితం చేత పుణ్యలోకాలను పొందుతున్నారు. నీవు ఏనాడు కూడా కార్తీక మాసంలో దీపారాధన చేసి ఉండలేదు కాబట్టి నీవు నరకానికి వెళ్తూ ఉన్నావు అని చెప్పడంతో బ్రాహ్మణుడు, అతని యొక్క ఆత్మ కుమిలిపోతూ కూడా ఉన్నది, ఆ బ్రాహ్మణ జీవి. అప్పుడు రాజకుమారుడు గమనించినాడు, సరే చనిపోయినటువంటి వాడు కాబట్టి ఆ రాజజీవి వారి సంభాషణ కూడా విని జాలిపడి తాను కార్తీక సోమవారం నాడు, కార్తీక పౌర్ణమి నాడు తాను పెట్టినటువంటి దీపదాన ప్రభావాన్ని ఆ బ్రాహ్మణునికి కొంత ధార పోసినాడు. ఈ యొక్క దీపదాన ప్రభావం చేత ఆ బ్రాహ్మణుడు కూడా యమపాశాన్ని తప్పించుకొని దివ్య విమానారూఢుడై కైలాసానికి కూడా చేరుకున్నాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా సాయంకాలంలో శివాలయంలో దీపారాధనలు చేసి తీరాలి. దీపారాధన కనుక చేసినట్లయితే వారికి పుణ్యం కలుగుతుంది. శివాలయం లేకపోతే వైష్ణవాలయంలో కానీ దీపారాధన చేయాలి. ఈ విధంగా దీపారాధన చేస్తే పుణ్యలోకాలు కూడా పొందుతారు. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ దేవాలయంలో దీపారాధనలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కాబట్టి ఓ జనక మహారాజా, నువ్వు కార్తీక మాసంలో ఈశ్వరాలయంలో తోరణాలు కట్టించు. అన్ని పాపాలు హరించుడయే కాక ముక్తి కూడా కలుగుతుంది. మీ జన్మ తరిస్తుంది. మీ యొక్క పితృదేవతలు పుణ్యలోకాలను పొందుతారు. తర్వాత మీ సంతానమంతా కూడా చాలా ఆనందంగా గడుపుతుంది అని చెప్పి వశిష్ఠ మహాముని వారు జనక మహారాజు గారు చెప్పినటువంటి స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమందరి 4వ అధ్యాయంలో దీపారాధన యొక్క ప్రాముఖ్యత. కాబట్టి మీకు వీలున్నప్పుడు దేవాలయానికి వెళ్ళండి. కార్తీక మాసంలో దీపారాధన చేయండి. సాయంకాల సమయంలో శివాలయంలో కానీ ఈశ్వరాలయంలో కానీ దీపారాధన చేసినట్లయితే ఆ దీపదాన ఫలితం కూడా మీకు కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేభ్యో గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.